యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి నాయకులు బుధవారం హైదరాబాద్లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసంలో కలిసి చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి నాయకులు బుధవారం హైదరాబాద్లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని వారి స్వగృహంలో కలిసి చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. రఘునాథపురం మాజీ సర్పంచ్, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, రాష్ట్ర యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేతలు పవర్లూమ్స్ త్రిప్ట్ పథకం సమస్య గురించి, చేనేత పవర్లూమ్స్ కార్మికుల రుణమాఫీ, ఉచిత కరెంటు గురించి శాసనమండలి చైర్మన్కు తమ సమస్యలను విన్నవించారు. పవర్లూమ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్ట్ పథకం మే 2025 ముగిసింది. త్రిప్ట్ పథకం ముగిసి 11 నెలలవుతున్నా ఇంకా ప్రారంభం కాలేదని, త్రిప్ట్ పథకం ప్రారంభం చేసే విధానం సీఎంతో చేనేత జౌళి శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే తిరిగి త్రిప్ట్ పథకం ప్రారంభించాలని కోరారు. త్రిప్ట్ పథకం చేనేత కార్మికులకు 8% డిపాజిట్ చేస్తే వారి ఖాతాకు ప్రభుత్వం 16% జమ చేయుచున్నది. 1200 జమ చేస్తే 2400 ఇస్తుంది. అదే మాదిరిగా పవర్లూమ్ వారికి జమ చేయాలని చైర్మన్ని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిందని, తమిళనాడులో మరమగ్గాలకు 750 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారని, అదేవిధంగా మన తెలంగాణలో కూడా ప్రభుత్వం అమలు చేయాలని, పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి పై సమస్యల గురించి వెంటనే ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డితో చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడారు. త్రిప్ట్ పథకం అతి త్వరలో ప్రారంభించే విధంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరో 10 నుండి 15 రోజుల్లో త్రిప్ట్ పథకం ప్రారంభిస్తామని శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డికి సీఎం తెలిపారు. ఈ సందర్భంగా వారిని చేనేత శాల్వాలతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురం మాజీ సర్పంచ్, జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేత, పద్మశాలి నాయకులు లెగిశెట్టి సత్యనారాయణలు తదితరులు పాల్గొన్నారు.